గురుగారు, విశ్వమంతా దైవము వ్యాపించి ఉన్నప్పుడు ఆలయ సందర్శనం చేసుకున్నప్పుడు ప్రతి వ్యక్తి నియమముగా ఎందుకు గోత్రనామాలను చెప్పుకోవాలి? విశ్వమంతా ఆ పరమాత్మ స్వరూపమే అన్న భావన నీలో దృఢంగా ఉండి అందరిలో ఆ భగవంతుణ్ణి చూస్తూ నువ్వు జీవితాన్ని గడిపితే నీకు ఏ అర్చన అక్కర్లేదమ్మా. కానీ శరీరంతో శరీర భావనతో ఉన్నవాడు ప్రతినిత్యము సంకల్పం చెప్పుకొని అర్చన చెయ్యాలి. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా పరమేశ్వరముద్దిశ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహావిష్ణురాజ్ఞయ అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే అంటూ ప్రాంతాన్ని, క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే కార్తీక మాసే అంటూ సమయాన్ని చెప్పుకుంటూ గోత్రనామాలతో నీవు చేసే సాధనను నువ్వు కనుక కొనసాగించగలిగితే సత్కర్మ ఆచరణ ద్వారా నీ జీవితం సుసంపన్నమయ్యి నీకు ఆ పరమాత్మ యొక్క కటాక్షం లభిస్తుంది. చెప్పేది అద్భుతమైన వేదాంతం, ఉన్నది మాత్రం దేహాత్మభ్రాంతి. అలాంటప్పుడు గోత్రనామాలను పక్కకు పెట్టడం, అర్చనను పూజను వదులుకోవటానికి నువ్వు చేసే కపట ఉపాయం తప్పితే నిజమైనటువంటి ఆలోచన కాదు. అందుకే ఎక్కడ సంకల్పం చెప్పినా గోత్రనామాలతో నీ జీవనానికి నువ్వు సాధన క్రమాన్ని ఎలా కొనసాగిస్తున్నావో నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ పరమాత్మ కటాక్షం కోసం నీ ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఇదే గోత్రనామాలతో నువ్వు చేసే అర్చన, పూజ, వ్రతము, నోము, తీర్థయాత్ర ఏదైనా సరే. కనుక దీన్ని తెలుసుకుందాం, ఆ విధమైన జీవనాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం.